ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజానికి అమ్మ పాదాలను మన జన్మ ఉన్నంత వరకు తాకుతూనే ఉండాలి. వయసు పెరిగే కొద్దీ బుద్ధి తరుగుట లేదా అహం పెరుగుట వల్ల అమ్మని ముట్టం, నాన్నని పట్టం. పూలు తీసుకొస్తానుండెద్దులయ్యా. డమ్మో డమ్మ రాబోతుందమ్మా. నైనమ్మకి ఎంత భక్తి చూసారా, చెప్పగానే ఫాలో అవుతుంది. భక్తి కాదు, మూఢనమ్మకం. ఏ పుట్టలో ఏ పాముందోనని లోపల ఉండే భయంతో చేసే పనులకి మా అక్కని పరమ భక్తురాలనుకొని భ్రమపడుతున్నారు. భ్రమపడబోయేది నువ్వు సుమనా. అమ్మ వచ్చేసింది. నువ్వు వస్తున్నావని ఎద్దులయ్య చెప్పగానే మాకు చాలా సంతోషంగా అనిపించింది. రామ్మా రా. అరే, పాదాలకు పెట్టుకున్న పసుపు ఇంకా ఆరలేదనుకుంటా. అచ్చులు పడుతున్నాయి విశాలాక్షి. ఈ రోజంతా అలాగే ముద్రలు పడుతూ ఉంటాయి. భక్తులు పసుపు గౌరి పూజ జరిపినందుకు అలా. నీకు చేశారా సోదర పూజ? అవును సోదరా. ఇంకా నయ్యం, తనని కూర్చోబెట్టి అభిషేకాలు చేశారని చెప్పలేదు. మిస్టర్ పుల్లల రాజా, విశాలాక్షి మొహంలో ఆ కళ చూడండి. తమరు 3 పూటలు స్నానం చేసినా ఆ తేజస్సు రాదు. భక్తి వల్ల వచ్చే వర్చస్సది. మంచి మాట చెప్పావక్క. పూలు తీసుకొచ్చాను. రండి మాతలు, అమ్మ పాదాలపై పుష్పాలు చల్లి స్పృశించండి చాలు. చేస్తే పసుపు గౌరీ పూజ చేసుకుని వచ్చిన అమ్మ పాదాలు తాకి మీ శిరస్సును స్పర్శించుకుని ఏదైనా కోరికను కోరుకోండి. వెంటనే నెరవేరుతుంది. కోరిక తీర్చేస్తుందా గారడి పాప? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.